నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఐఎమ్ సంచన. ఇక కేసీఆర్ పాలనలో కలకలలాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సంక్షేమంలో కూరుకుపోయింది. బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక నిర్లక్ష్యం చూపడంతో నేతన్నలకు ఉపాధి కరువైంది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు, సాంచాలు ఇటు తుక్కు కింద అమ్ముకునే పరిస్థితులు దాపురించాయి. దాదాపు 7,000కు పైగా సాంచాలు తగ్గినట్టు తెలుస్తుండగా ఎంతో మంది కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోయారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమైన నేతన్నలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. సిరిసిల్ల కాస్త ఉరిసిల్లగా మారిన నేపథ్యం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి సారించనే కాదు, వారికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కార్మికులకు 3 పూటల పని కల్పించడే కాకుండా 5,000 నోటికి వెళ్లే విధంగా పని కల్పించిన నేపథ్యం. ఈ నేపథ్యం ఒకైతే అపరల్ పార్క్ కావచ్చు, టెక్స్టైల్ సంబంధించిన ప్రతి విషయంలో కానీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి పని కల్పించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి అపరేల్ పార్క్ పరిస్థితి ఏంటి, వర్క్ టు ఓనర్ పరిస్థితి ఉందా లేదా, ప్రస్తుతం కార్మికులు ఏమనుకుంటున్నారు, కార్మిక నాయకులు ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం సిరిసిల్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభం, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలతో తల్లడిల్లింది. సమైక్య పాలనలో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉండేది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్, అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో ఉరిసాలుగా మారిన సిరిసిల్లను సిరిల ఖిల్లాగా మార్చారు. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాలంలో చేనేత మరమగ్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1,200 కోట్లు బడ్జెట్లు పెట్టి కార్మికులకు చేతనిండా పని కల్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పునరుజ్జీవం పోశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 3,964 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అండగా నిలిచారు. ఏటా బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి చేతనిండా పని కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యజమానులు, ఆసాములు, నేత కార్మికులు, అనుబంధ కార్మికులు సంతోషంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈవెన్ మళ్ళీ 10 ఏళ్ల కిందట పరిస్థితులు ఉత్పన్నమై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ క్రమక్రమంగా సంక్షోభంలో కూరుకుపోయింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఎందుకు ఇలాంటి సంక్షోభం వస్తుంది? అసలు ఈ సంక్షోభానికి కారకులు ఎవరు? ఇన్ని సంవత్సరాలుగా అంటే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో నానా అవస్థలు పడ్డటువంటి నేపథ్యం, సిరిశాలగా ఉన్నటువంటి సిరిసిల్ల ఉరిశాలగా మారిన నేపథ్యం. సమైక్యాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలకు కూడా వీళ్లకు సరి అయినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, వీళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో మాజీ తొలి సీఎం కేసీఆర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల అనేది వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వ విధానాల వల్లనే ఇక్కడ మరి పరిశ్రమలో తరచూ సంక్షోభం రావడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ సిరిసిల్లలో దాదాపు సుమారుగా 800 పై చిలుకు నేతలను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొంత తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఆపాలని మరి అప్పుడున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతోటి కొంత ఉపాధి కల్పించే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మరి ఇంకా స్వాస్థ్య ఉపాధి కల్పించాలని, ఇక్కడ నిరంతరం ఉపాధి కల్పించాలని కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అది షెడ్యూల్ నిర్మాణమైనవి. మరి దాని తర్వాత కొన్ని పథకాలు కూడా త్రిప్టు పథకం అనేది, నేతన్న బీమా అనేది, ఈ రకంగా కొన్ని సంక్షేమ పథకాలు నేతన్నల గురించి తీసుకురావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో కొనసాగిన ప్రభుత్వ పథకాలు 1 సంవత్సరం కాలం పాటు మొత్తం నిలిపివేయడం వల్ల పెద్ద ఎత్తున మళ్ళీ సంక్షోభం రావడం జరిగింది. ఆ మధ్య దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు కూడా ఆత్మహత్య జరిగినాయి. మరి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపట్టిన ఫలితంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
మరి ఇక్కడ నేతన్నలకు ఉపాధి చూపించాలని చెప్పేసి ఇందిరమ్మ చీరల పేరుతోటి మరి ఇక్కడ పథకం తీసుకురావడం జరిగింది. ఇక్కడ అది కూడా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఇక్కడ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2 చీరలు ఇందిరమ్మ పథకం కింద చీరలు ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. దీంతో 12 నెలలు ఉపాధి దొరుకుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆచరణకు వచ్చే వరకు ఇది పథకం ప్రకటించి సంవత్సరం కాలం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఆ పథకానికి సంబంధించి ఒక్క చీర కూడా పూర్తిగా ఉత్పత్తి జరగలేదు. కొంచెం ఆలస్యంగా చేయడం జరుగుతూ ఉంది. తక్కువ మీటర్లు కేటాయించడం జరుగుతూ ఉంది. ఒకే దప్పగా ఒక 8 కోట్ల మీటర్లు 10 కోట్ల మీటర్లు ఇట్లా ఆర్డర్ ఇస్తే మరి దానివల్ల కార్మికులు భరోసా అయ్యి మరి పెద్ద ఎత్తున పని దొరుకుతుందని ఆశపడతా అది ఆ ఉపాధి పెద్ద ఎత్తున కలిగే అవకాశం ఉండదు. కానీ కొంచెం కొంచెం దశల వరకు చేయడం వల్ల మరి ఎన్ని సాంజలు నడపాలి, ఎంత నడపాలని కూడా అది ఆలోచించిన పరిస్థితి. వాళ్ళు దాన్ని ఏంటంటే ఎంత మనం ప్రొడక్షన్ చేయాలని చేయకుండా పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఇచ్చే ప్రొడక్షన్ తోటి గతంలో ఉన్న సాంజలు కూడా ఇంకా తక్కువ. ఇప్పుడు దాదాపు ఒక 10,000 లూమ్స్కే ఈ ప్రభుత్వ ప్రొడక్షన్ అంతా ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ మొత్తం 30,000 దాకా సాంజలు ఉన్నాయి. అన్ని సాంజలకు సంబంధించిన ప్రొడక్షన్ అందించాలి. గవర్నమెంట్ కూడా ప్రకటించింది ఏంటంటే మన జౌళి శాఖ మంత్రి గారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించింది అయితే అన్ని వస్త్రాలకు ఉత్పత్తి అయిందో లాస్ట్ ఆర్టీసీ గుడ్డ కూడా మేము సిరిసిల్ల కూడా ఉత్పత్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆచరణ సాధ్యం లేదు. ఇప్పుడు ఉన్న గతంలో ఉత్పత్తి చేసిన రంజాన్ క్రిస్మస్ కూడా ఇప్పుడు టెండర్లకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మన కార్మికులకు ఉపాధి పోతామని మేము ఈ సందర్భంలో ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. గతంలో వర్గాలకు సంబంధించి యారన్ సబ్సిడీ కొనసాగుతూ ఉండే, అది ఇప్పుడు ఈ ఇందిరమ్మ పథకానికి ఇంకా దాన్ని ప్రకటించలేదు. దాన్ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేరుగా కార్మికులు లబ్ధి చేరే ఏదైతే పథకం ఉందంటే అది త్రిప్ట్ పథకం, యారన్ సబ్సిడీ. ఈ 2 పథకాలే కార్మికులు నేరుగా లబ్ధి జరిగితే మిగతా ఏదైతే చీరలకు సంబంధించిన దానిలో యజమానుల వాటా ఉంటుంది, ఆసంల వాటా అందరికీ ఉంటుంది. కానీ నేరుగా కార్మికులకు జరిగే లబ్ధి ఇది. అట్లాగే వర్కౌట్ టు ఓనర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇక్కడ మొత్తం మనం కార్మికులకు షెడ్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పింది. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఊసెత్తలేరు. మరి దాన్ని ఇంకా కావాలని డిలీట్ చేసుకుంటూ ఇతర సంస్థలు కేటాయించాలని చూస్తున్నాం. మేము ఈ మధ్య కూడా దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం, కార్మికులు ఏదైతే శ్వాస ఉపాధి గురించి పోరాటం చేసి సాధించుకున్న పథకం అవుతుంది దాన్ని నిర్వీర్యం చేయకుండా ఇతరులకు అప్పచెప్పకుండా వెంటనే ఈ వచ్చే బడ్జెట్లో ఆ బడ్జెట్ కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం దాని బడ్జెట్ కేటాయించి తక్షణమే వర్కౌట్ మనం అమలు చేస్తే ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రభుత్వ వస్త్రాల వారతులు ఉత్పత్తి చేస్తే వాళ్ళకు శ్వాస ఉపాధి దొరుకుతుందని మా ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా ఆలోచించి చేస్తే బాగుంటుంది. లేకుంటే ఇవన్నీ మొత్తం పెట్టుబడిదారులకే ప్రయోజనాలకు చేకూర్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కాకుండా కార్మికులకు దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ ఓనర్ పూర్తి చేసి ఈ ప్రభుత్వ వస్త్రాలను వాళ్ళతో ఉత్పత్తి చేయించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పవర్ సమస్య ఉంది. పవర్ సమస్యతోటి చాలా ఇబ్బంది అవుతుంది. దాంతో కూడా సాంద్రలు తగ్గిపోతున్నాయి. చాలామంది అమ్ముకుంటున్నారు. అది కూడా సమస్య పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్లో కూడా సమస్య అదే ఉంది, తీవ్రత పవర్ సమస్య. దానివల్ల 200 యూనిట్లు ఉండేవి కూడా దాన్ని కూడా తగ్గిపోయి 30 నడుస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని తెలియజేస్తాం. కార్మిక సంఘాలు మాత్రం చెప్తుంది ఒకటే, ఏంటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అపెరల్ పార్క్ లాంటిది కూడా కట్టిన తర్వాత షెడ్లన్నీ కూడా శ్మశాన వాటిగా నిశ్శబ్దాన్ని తలపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా వర్కర్ టు ఓనర్, ఒక వర్కర్ని ఓనర్ చేయాలనే ఉద్దేశంతో అలాంటి సిచ్యుయేషన్ దాన్ని కల్పించినా కూడా ప్రస్తుతం దాన్ని వాడటం లేదు. ఈ నేపథ్యంలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే కార్మికుల పక్షాన మేము పోరాడటం సిద్ధంగా ఉన్నామని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం గతంలో జరిగినటువంటి ఆత్మహత్యలు పునరావృతమయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఇప్పటికే 10 మంది వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ కలగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. లేకుంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం చేయడం ఒకటైతే, ముఖ్యంగా ఇటు సిరిసిల్లకు సంబంధించినటువంటి నేతకు సంబంధించి చూస్తే కూడా 36,000 అంటే ఉన్నటువంటి పవర్ లూమ్కి సంబంధించి ప్రస్తుతం 15-20 వేలు కూడా లేవు, ఉన్నాయని కూడా మూతపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కార్మికుల పక్షాన తాము ఇప్పటి కాదు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం హామీలతో మాత్రమే కప్పిపుచ్చుతోంది, కానీ పనులు మాత్రం చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సరి అయినటువంటి సమయంలో పని కల్పించినట్టయితే ఎలాంటి ఆత్మహత్యలు జరగవు, ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ కనుక ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళని పట్టించుకోకుంటే మాత్రం వాళ్ళకు ఒక పవర్ లూమ్కి సంబంధించిన పని తప్ప వేరే వర్క్ రాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వారికి ఈ పని కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి. లేకుంటే మాత్రం ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.
ఇలాంటి సిచ్యువేషన్ కలగకుండా ఉండాలంటే ప్రభుత్వం మేల్కోవాలని కార్మిక సంఘాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు కార్మికులు వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఉపాధి చూపాలని నాయకులను కోరితే నేతన్నలను కాంగ్రెస్ నేతలు అవమానించారు, బెదిరింపులకు కూడా దిగారు. ఈ పరిస్థితుల్లో ఎంతో మంది మరమగ్గాల కార్మికులు ఇతర పనులకు మళ్లారు. బీఆర్ఎస్ పాలనలో 31,000 మరమగ్గాలు ఉండగా 2023 తర్వాత అసాములు కార్మికులు ఎంతో మంది తమ కార్ఖానాలను ఎత్తేశారు. మరమగ్గాలను తుక్కుకు అమ్ముకొని ఇతర పనుల్లోకి వెళ్లారు. క్రమంగా తగ్గుతూ రాగా ప్రస్తుతం 23,304 మరమగ్గాలే ఉన్నట్టు సర్కారు తాజాగా చేసిన సర్వేలు తేలింది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగానే ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మరోసారి సంక్షోభంలోకి వెళ్తుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. అరకొర ఆర్డర్లతో అటు అసాములకు ఇటు కార్మికులకు ఏడాది పొడవునా పని ఉండటం లేదని, ఫలితంగా కొంతమంది తమ సాంచాలను తొక్కు కింద అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చారు కానీ ఒక్క కూడా హామీ అమలవుతలేదని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఇంకొక నాయకుడు వారితో కూడా మాట్లాడిద్దాం. ఇప్పుడు యాక్చువల్ వర్కర్ టు ఓనర్ అనే పథకం ఎంతవరకు వచ్చింది? థెఫ్ట్ పథకం కావచ్చు, వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అసలు దాని సిచ్యువేషన్? సిరిసిల్లాలో వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా మొదటి విడతలో 1,104 మంది కార్మికులను యజమానులుగా మార్చాలని చెప్పి ఉద్దేశంతో పెద్దూరు శివారులో దాదాపు 88 ఎకరాల స్థలాన్ని కేటాయించి 46 వివింగ్ షెడ్లు, 4 వార్పింగ్ షెడ్లు, మొత్తం 50 షెడ్లు కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వర్కర్ టు ఓనర్ పథకం అమలైతే కార్మికులకు శాశ్వత ఉపాధి దొరికే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 2.5 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. మరి ఇప్పటి వరకు కూడా ఆ పథకాన్ని ప్రారంభించడంలో నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. మరి అక్కడ పక్కనే అప్రెల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి మాటల వరకే చెప్తున్నారే తప్ప ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కార్మికులను యజమానులుగా మార్చాల్సినటువంటి పథకం కాబట్టి అది కార్మికులను వెంటనే కల్పించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కమిషనర్ మేడం గారు మొన్న మాతో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు కొన్ని సాకులు చూపెట్టి కార్మికులకు కాకుండా ఇతర పెట్టుబడిదారులకు, ఇతర కంపెనీలకు అప్పచెప్పే విధంగా ఆలోచన చేస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. అట్లా చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. మరి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మికులకే అందించాలని చెప్పి మేము కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో కార్మికుల అందరితో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసైనా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మికులను సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున మరమగ్గాలు ఉన్నటువంటి సిరిసిల్లలో ఈ రోజు తెలుస్తుంది. అసలు యాక్చువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల పేరుగాంచింది. దాదాపు 36,000 మరమగ్గాలు కలిగి వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందింది సిరిసిల్లాలో. క్రమేపీ చూసుకున్నట్లయితే మరి గత 36,000 నుంచి ప్రస్తుతం నుంచి 22,000 మరమగ్గాలు, అంటే ఒక 13-14,000 మరమగ్గాలు క్రాప్ కింద అమ్మినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ సిరిసిల్లాలో పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అయ్యేది మొత్తం. తర్వాత దీన్ని మార్చాలనే ఉద్దేశంతో కొంత ప్రభుత్వం బతుకమ్మ చీరలు కావచ్చు, రంజాను, క్రిస్మస్, ఆర్వీఎం ఇట్లాంటి ఉత్పత్తులు ఒక సంవత్సరానికి 10 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇచ్చేది. దీంతో పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ వస్త్రాల మీదనే ఆధారపడి కేవలం 15-20 వేల సాంచలు మాత్రమే నడిచేటి. మిగతా సాంచల్ని ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ప్రైవేట్ ఆర్డర్లను నడిపించకపోవడం వల్ల, ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆర్డర్ల మీదనే ఆధారపడడం వల్ల, ప్రైవేటు లేకపోవడం వల్ల లూమ్స్ని అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము చేయాల్సినటువంటి చర్యలు ఏంటంటే ప్రభుత్వ ఆర్డర్లతో పాటు ఇక్కడ ప్రైవేటు ఉత్పత్తులు కూడా మరి నడిపించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా అనేక సార్లు మేము తీసుకెళ్లాము. ఆ ప్రైవేటు వస్త్రానికి కూడా కార్మికులకు కూలీ పెంచడంలో కూడా ఇక్కడ యజమానులు నిర్లక్ష్యంగా వేస్తూ అగ్రిమెంట్ ముగిసి, ఒప్పందం ముగిసి 4-5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా పెంచడం లేదు. కాబట్టి ఆ రకంగా ఇటు ఒకవైపు ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తూనే ప్రైవేటు మార్కెట్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించి గత సంవత్సరం మే నెలతోని పథకం పూర్తయింది. మరి ఆ డబ్బులు ఇవ్వడంలో కూడా కొంత కార్మికులకు కాలయాపన జరిగింది. స్వయంగా మంత్రి గారే, చేనేత జౌళి శాఖ మంత్రి గారు సిరిసిల్లాలోనే మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులకు
థ్రిఫ్ట్ పథకానికి సంబంధించిన డబ్బులు కోట్లాది రూపాయల చెక్కులను కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ 8 నెలలు అవుతా ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా కార్మికుల వివరాలు తీసుకొని అప్లికేషన్ తీసుకొని జాప్యం చేస్తున్నారు తప్ప కార్మికులకు ఎంతో మేలు చేసేటువంటి ఈ పథకాన్ని కాలయాపన చేయడం జరుగుతుంది. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మార్చి నెలలనే వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా కార్మికులకు కూడా 8 నెలల నుంచి ఏదైతే కోల్పోయారో ఆ రకంగా అప్పటి నుంచే కట్టుకునే అవకాశం కల్పించాలని చెప్పి కూడా కార్మికులందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని, ఇక్కడ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద మరమగ్గాల కార్మికులను యజమానులుగా చేసే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా వర్క్ టు ఓనర్ స్కీమ్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అత్యధిక మరమగ్గాలు ఉన్న సిరిసిల్లలోని ఇటు కేటీఆర్ ప్రత్యేక చొరవతో 88 ఎకరాల్లో ఇటు వీవింగ్ పార్క్ ఏర్పాటైంది. 387.61 కోట్లతో వర్క్ షెడ్లను నిర్మించి రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. 104 మంది నేత కార్మికులకు ఒక్కో కార్మికుడికి 4 సాంచేలు ఇచ్చి యజమానులుగా చేయాలని భావించింది. అంతలోనే ప్రభుత్వం మారడం నేతన్నలకు శాపంగా మారింది. ఇటు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అటకెక్కించింది. దీంతో మరమగ్గాల కార్మికులు నిరాశలో ఉన్నారు. 36,000 మరమగ్గాలు నడిచినటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంటే స్క్రాప్ కిందకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఒకవైపు వస్తుందంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరొక కార్మిక నాయకుడు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి అండి, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మరి పని దొరకట్లేదు, పని దొరకని నేపథ్యం ఉంటే ఒకవేళ 6 నెలల పని, లేకపోతే అసలే పని లేదు. ఇలాంటి నేపథ్యంలో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వమే కావచ్చు, కార్మికులను ఆదుకోవాలి. ఆత్మహత్యలు జరుగుతున్న తరుణం లోపల ప్రభుత్వాలు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్ ఇక్కడ యజమానులు ఏం చేస్తున్నారంటే ఆర్డర్ ఏదైతే ఇస్తున్న వస్త్రోత్పత్తి నడపడం జరుగుతుంది. మిగతా 6 నెలలు 3 నెలలు టైం వచ్చినప్పుడు వాళ్ళు పెంచక, కూలీ పెంచక నానా రకాలుగా ఇబ్బంది చేసి మేము ఇటు మామూలు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఆర్డర్ లేనప్పుడు పాలిస్టర్ ఉత్పత్తి అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నా కూడా గత మా కూలీ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. పాలిస్టర్ కూలీ చేయని ధర్నా లేవు, చేయని రస్తా రోక లేవు, ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామని చెప్పి పెంచక ఇక్కడ కార్మికులను కూడా చాలా ఇబ్బంది చేస్తున్నారు. దీనివల్ల కూడా ఆర్థికంగా ఏమవుతుందంటే ఈ 6 నెలలు పనిచేసేటటువంటి ఒక కార్మికుడు మిగతా 3-4 నెలలు పని లేకపోయే వరకు ఆర్థికంగా చితికిపోతుండు, బలోపేతం కాలేకపోతుండు. అందుకని అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ సిరిసిల్ల నేతన్నలు అప్పుడప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ పని లేనప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా యజమానులు పాలిస్టర్ కూలేదు, ఇంకా ప్రైవేట్ ఆర్డర్ లేనే కానీ మీరు ఖచ్చితంగా కూలీ పెంచి ఇవ్వాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్ఎస్ సబ్సిడీ విషయానికి వస్తే గతంలో పౌరం కార్మికులకు ఇచ్చేటోళ్ళు దీనికి అనుబంధంగా రంగంగా పనిచేస్తున్న వార్పరు, వైప్ అని, కండెలు చుట్టోళ్ళు, మొగ్గదమ్ములు, వివిధ రంగాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా థ్రిఫ్ట్ పథకం కానీ ఆర్ఎస్ సబ్సిడీ కానీ చెల్లించాలని కూడా పథకం వర్తింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంఘాల నాయకులు అయితే ఈ విధంగా చెప్తున్న నేపథ్యం అంటే ఇటు వర్కర్ టు ఓనర్ కావచ్చు, థ్రిఫ్ట్ కావచ్చు, ఇలాంటి పథకాలు అంటే ఒకసారి పని ఉండి ఒకసారి పని లేక అంటే కార్మికులు ఆత్మహత్యల వైపు మళ్ళుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి సిరిసిల్లలో మళ్ళీ పునరావృతం అవుతుంది. అసలు దీనికి గల కారణం ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరట్లేదు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు నిరాశ నిస్పృహలకు లోనై ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అంటే చేద్దామంటే మాత్రం ఈ ఒక్క పని తప్ప వేరే పని రాని నేపథ్యం, ఇంకో పని రాదు. ఈ నేపథ్యంలో డోలామైన పరిస్థితిలో నేతన్న బతుకులు ఉన్నాయని చెప్పి కార్మిక సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కార్మిక సంఘాలు ఏ విధంగా అంటే కార్మికులు ఏమంటున్నారు ప్రస్తుతం కార్మికుల యొక్క అంటే ఏం మాట్లాడతారో వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తాజాగా సర్కారు మరమగ్గాలకు జియో ట్యాగింగ్ చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన వాటికి, అలాగే యజమానులుగా మారిన వాటికి క్వారీ సంస్థ సర్వే నిర్వహిస్తోంది. ఇటు కొత్తగా 2,791 మరమగ్గాలకు సర్వే చేసి బార్కోడ్ ఇచ్చింది. వీటితో కలిపి ప్రస్తుతం మొత్తం 23,304 మరమగ్గాలే ఉన్నట్టు అధికారుల ద్వారా తేలింది. అందులో డాబీ, బకార్డులు అంటే జకార్డులు కలిపి 16,357 మరమగ్గాలు ఉన్నాయి. అయితే సర్కారు ఆర్డర్లు ఇవ్వకపోవడం, ఇటు బకాయిలు చెల్లించకపోవడం వంటిపై నేతన్నలు మండిపడుతున్నారు. 2014 తర్వాత ఇటు కేసీఆర్ సర్కార్ సిరిసిల్ల పరిశ్రమను మంచిగా చేసిందని, చేత నిండా పనితో మా దశ మారిందని, కాంగ్రెస్ సర్కారు రాగానే తమకు కష్టాలు, మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని కార్మికులు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? నేత పరిస్థితుల్లో ఒకప్పుడు
కలకలలాడుతూ కనిపించినటువంటి సిరిసిల్లలో నేడు వెలబెలబోతూ కనిపిస్తున్నటువంటి కార్మిక క్షేత్రం కనిపిస్తుంది. అసలు ఇందుకు కారణం ప్రస్తుతం అయితే మనకు కార్మికులు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మీకు పని మీరు అనుకున్నంత సఫిషియెంట్గా ఉందా పని? ఇప్పుడు మేము అనుకున్నంత పని అయితే లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 6 నెలలు సంవత్సరం పొద్దు పని కల్పించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కానించి 6 నెలలు పని కల్పిస్తారు, మిగతా 6 నెలలు పని లేక మేము పస్తులుండు అవుతుంది. ఈ 6 నెలలు అయితే పని కల్పిస్తారు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పని కల్పించడం కాకుండా యారన్ సబ్సిడీ కానీ మాకు ఇతర మన త్రిప్ట్ పథకంలో కానీ అది చేదోడుగా మాకు ఎంతో సహకరించారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు అట్నే మాకు సబ్సిడీ కానీ యారన్ సబ్సిడీ కానీ మళ్ళా ఈ త్రిప్ట్ పథకం కూడా మాకు అందజేయాలి. మాకు ఈ 6 నెలలు పస్తులు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు 6 నెలలు వడ్డీగా ఉందా అంటుందంటే వేరే పనికి వెళ్ళే అవకాశాలు ఉంటాయా మీకు? ఇంకా వేరే పని ఏమన్నా వస్తుందా మీకు? మాకు ఈ సాంచల ఫీల్డ్ తప్ప మాకు వేరే పని రాదు. మాకు ఈ సాంచల ఫీల్డ్ మీదనే మేము ఆధారపడి ఉంటాం. కాబట్టి మాకు ఇదే 6 నెలలు కాకుండా సంవత్సరం పొద్దు మాకు ఈ పని కల్పిస్తే మేము ఇంకా ఆనందంగా ఉంటాము. మేము కడుపు నిండా 2 పూటల తినగలుగుతాం. మాకు ఇప్పుడు ఈ 6 నెలలు చేయబట్టి 2 పూటల తిండి తింటున్నాం. మళ్ళీ 6 నెలలు ఒక పస్తులు ఉండవలసి వస్తుంది. చెప్పండి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు ఉంటలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న మీ తోటి కార్మికులు, అంటే కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ యజమానులు ఏమంటారు అంటే 6 నెలలు వాళ్ళు దోసుకుంటారు, మంచిగా తింటారు. ఇక 6 నెలలు వర్కర్లను రోడ్డు మీద వేసేస్తారు. సో ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.